హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. దిస్ ఇస్ మీ ఇందు. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఫిలిప్స్ 25 లీటర్స్ ఓటీజీ అన్బాక్సింగ్ వీడియో. నేను 6 మంత్స్ నుంచి ఈ ఓటీజీని యూజ్ చేస్తున్నాను. వామ్మో, ఏంటి 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తూ ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఈ డౌట్ అయితే మీకు వచ్చిందా? ప్లీజ్ ఈ డౌట్ క్లారిఫై కావాలి అంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఓటీజీ తీసుకోవాలా ఓవెన్ తీసుకోవాలా అనే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కన్ఫామ్గా చెప్పగలనండి. అంటే మనకు దేనివల్ల ఏం యూజ్ ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. నేను ఇక్కడ అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. అమెజాన్లో ఆఫర్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మాత్రమే నేను ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే తీసుకుంటూ ఉంటానండి. అమెజాన్లో ఈ విధంగా ఫిలిప్స్ 25 లీటర్స్ ఓటీజీ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, బాక్స్ కొద్దిగా నలిగింది. బాక్స్ నలగడం వల్ల నేను ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుందేమో అనుకున్నాను. ఇక నెక్స్ట్ ఆ షీట్ అయితే చూసారు కదా, అది షీట్ ఏంటంటే జస్ట్ బిల్ ట్యాగ్ చేసి పంపించారండి, అంతే, దాంట్లో ఇంకేం లేదు. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. ఇక్కడ పైన స్పెసిఫికేషన్స్ అయితే పెట్టున్నారు. అంటే ఆటో ఆఫ్ 25 లీటర్స్ ఈజీ క్లీన్ అలా జస్ట్ కొద్దిగా మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆ విధంగా ఇచ్చున్నారు. ఇక నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఓటీజీకి ఈ విధంగా 2 సైడ్స్ ఈ విధంగా థర్మోకోల్ షీట్స్ అయితే పెట్టున్నారండి. అందుకోసం మనకు బాక్స్ ఆ విధంగా కాస్త నలిగినా కానీ ప్రోడక్ట్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు. ఇక పాప అయితే ఇంట్లోనే ఉంది. పాపను కూడా ఇక నాతో పాటు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నట్టు పాప, అదేవిధంగా డైజీ కూడా అండి. డాగ్ చూపించాను కదా, ఆ డాగ్ కూడా మాతోనే నేను ఏ వర్క్ చేసినా కానీ అది కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ బాక్స్ ఓటీజీ చూస్తున్నారు కదా, చూడగానే చాలా బాగుంది, షైనింగ్ అలా చూడడానికి అయితే చాలా లుకింగ్ బ్యూటిఫుల్గా ఉందండి. ఇక నెక్స్ట్ అయితే లోపల చూసాము అంటే ఈ రాడ్స్ 4 రాడ్స్ ఇచ్చారండి. పైన 2 రాడ్స్ కింద 2 రాడ్స్ ఇచ్చారు. మనకు ఓటీజీలో హీటింగ్ ప్రాసెస్ అనేది ఈ రాడ్స్ వల్లనే అవుతుంది. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనం గ్రిల్ చేసుకోవాలన్నా అలాంటి వాటికి టోస్ట్ అండి, ఈ విధంగా టోస్టరీ ఉంటుంది కదా, రొటేట్ అవడానికి వాటికైతే ఈ విధంగా టోస్టరీ కూడా రాడ్డు, అదేవిధంగా వాటికి హోల్ చికెన్ టై చేసుకోవడానికి ఆ సైడ్ ఈ సైడ్ ఒక 2 పిన్స్ అలా హోల్డర్, ట్రే హోల్డరు అలాంటివంతా లోపలే పెట్టి ఇచ్చారు. ఇక మనకైతే ఈ గ్రిల్ ఉంటాయి కదా, అంటే ఈ స్టాండ్ లాగా ఈ స్టాండు, అదేవిధంగా కింద బేస్లో పెట్టే ట్రే అలాంటివంతా బేకింగ్ ట్రే ఉంటుంది కదా, పిజ్జా బేకింగ్ అలాంటివి చేసుకోవడానికి ట్రే ఇస్తారు కదా, ఆ ట్రే అంతా కూడా ఈ విధంగా ప్యాక్ చేసి మనకు ఓటీజీ లోపల పెట్టలేదు కానీ డౌన్ సైడ్ బాక్స్లో డౌన్ సైడ్ పెట్టేసి దానిపైన మనకు ఓటీజీ పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారు. ఇవి కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా నేనైతే రిసీవ్ చేసుకోగలిగాను. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే వారంటీ కార్డ్ అండి. జస్ట్ మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఇందులోనే, ఏ విధంగా యూజ్ చేయాలి అంటే వాటిని ఏమంటారు అనేసి కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా వీటిలోనే మెన్షన్ చేసేసి ఈ విధంగా వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. మనం ఇవి ఫిల్ చేసి పెట్టుకున్నాము అంటే ఏదన్నా ప్రోడక్ట్ వారంటీ పడాల అంటే ఏమన్నా వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు అందులో కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కానీ కాల్ చేసామంటే మనకు చేపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే ఈ బుక్ ఒకటి ఇచ్చారండి. ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది మనకైతే. అంటే అందరూ చెఫ్లేం కాదు కదా, మనం జస్ట్ ఇంట్లో ట్రై చేయడానికి మాత్రమే తీసుకుంటాం. అందుకోసం అయితే ఈ విధంగా బుక్ అయితే ఇచ్చారు. రెసిపీస్ బుక్ అండి. ఈ రెసిపీస్ బుక్లో మనకు మొత్తం ఏ విధంగా ఏ డిష్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రేలన్నీ ఇక్కడ అల్యూమినియం ట్రే వచ్చేసి మనకు బేస్లో పెట్టడానికి, అదేవిధంగా నేను ఫిల్ చేశాను కదా, అదేంటి అంటే హోల్ చికెన్ మనం టోస్ట్ చేసుకోవడానికి ఆ విధంగా అయితే దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవాలని కూడా చూపిస్తున్నాను. డౌన్ సైడ్లో బేస్లో మనకు అల్యూమినియం ట్రే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ 2 ట్రేలు వచ్చాయి కదా, ఈ 2 ట్రేస్ మనకు మిడిల్లో అయితే పెట్టుకోవాలండి. కాకపోతే మనం యూజ్ చేసేటప్పుడు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ట్రేలు అనేటివి సైడ్ పెట్టేసేయచ్చు. ఇక కాకపోతే మనం యూజ్ చేయనప్పుడు ఈ విధంగా లోపలే పెట్టేస్తే మనకు డస్ట్ పడకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు మనం యూజ్ చేయడం చాలా ఈజీ అండి. ఇందులో మనకు జస్ట్ ఫంక్షన్స్, లైట్స్, స్టార్ట్, స్టాప్ అవి యూజ్ చేసుకొని మనమైతే ఏమన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫంక్షన్స్లో మనకు టోస్ట్
బర్గర్ ఏదో ఉంది కదా, జస్ట్ సంథింగ్ ఐ డోంట్ నో. పిజ్జా, బేకు, బ్రాయిల్, అదేవిధంగా కుకీస్, రోస్ట్, గ్రిల్లు, తిక్క, అదే ప్రీ హీట్, ఇది సంథింగ్ ఈ విధంగా మనకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఫంక్షన్ బటన్ కానీ ప్రెస్ చేసాము అంటే మనకు కావాల్సిన ఫంక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక లైట్ ఆప్షన్ అండి, మనకు కావాల్సినప్పుడు లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదనుకున్నప్పుడు లైట్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను జస్ట్ కుకీస్ అయితే ట్రై చేస్తున్నాను. కుకీస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా మనకు బుక్ రెసిపీస్లో అయితే ఉంది. జస్ట్ ఈ విధంగా కొద్దిగా బటర్ తీసుకున్నాను, ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ అంతా బటర్ అయితే తీసుకుని, మనం మెజర్మెంట్ కోసం అయితే మనం అందరూ వేయింగ్ మెషిన్స్ అయితే పెట్టుకోము కదా, జస్ట్ ఈ విధంగా ఒక ఉతారుగా వేసుకోవడమే. ఇక నెక్స్ట్ అయితే ఒక 1/4 కప్ వరకు షుగర్ వేసుకున్నాను. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే షుగర్ యాడ్ చేయడం అండి. మీరు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే కుకీస్ చాలా బాగా వస్తాయి. నేనేం చేశానంటే కాస్త క్రిస్పీగా ఉంటాయి కదా అన్నట్టు నేను ఈ విధంగా షుగర్ గ్రాన్యూల్స్గానే యాడ్ చేసేసాను. తర్వాత హ్యాండ్ బ్లెండర్తో ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటూ ఉన్నామంటే మనకు జస్ట్ బటర్ అనేది ఈ విధంగా వైట్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా మనం చేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ తర్వాత కూడా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ వరకు మైదా పిండి వేసుకొని ఫ్లోర్ కన్నా వేసుకోవచ్చు, లేదు హెల్తీగా కావాలనుకునే వాళ్ళైతే వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మనం కుకీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా మొత్తం కలిసేటట్లు హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకుంటున్నాను. మనకు హ్యాండ్ బ్లెండర్ కన్నా చేత్తో మిక్స్ చేసుకుంటే అంటే ఈ లాస్ట్లో పౌడర్ యాడ్ చేసిన తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మనకు క్రాక్స్ రాకుండా ఉండటం కోసం కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మనం కుకీస్ షేప్లో మనకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కుకీస్ని చేసుకొని బేక్ చేసుకోవటమే. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్తో ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఆ తర్వాత కుకీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. జస్ట్ కొద్దిగా డౌని తీసుకుని ఈ విధంగా రోల్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు రౌండ్ షేప్ కుకీస్ అయితే రెడీ అవుతుంది. ఇక మీకు వేరే షేప్స్ కావాలనుకున్నట్టయితే షేప్స్ ఏమన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని నేను ఇక్కడ పిజ్జా ట్రే ఉంటుంది కదా, బేకింగ్ ట్రే, ఈ ట్రేలో అయితే డైరెక్ట్గా పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇది మనకు నాన్ స్టికే కాబట్టి మనకు ఎలాంటి పేపర్, బటర్ అలాంటి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా ప్రిపేర్ చేసి ఈ ట్రేలో పెట్టేసి ఇక్కడ బిఫోర్ వేరే ట్రే ఉంది కదా, ఈ ట్రే కూడా తీసేసి ఇక నెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫంక్షన్ పెట్టేసి ఫంక్షన్లో మనకు కుకీస్ ఆప్షన్ ఉందండి. కుకీస్ ఆప్షన్ ఇక్కడ 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ 150 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనకు 20 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, ఆ స్టార్ట్ బటన్ కానీ ఒకసారి ప్రెస్ చేసాము అంటే ఇక మనకు ఎలాంటి వర్క్ లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఇలాంటివి మనకు ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క టైము, అదేవిధంగా టెంపరేచర్ సెట్ చేసుకోవాలి కదా, అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనకు ఫంక్షన్స్ అయితే ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ మనకు ఓటీజీ తీసుకోవాలా, ఓవెన్ తీసుకోవాలా అంటే మనం ఇంట్లో పర్పస్కి అయితే ఓటీజీ బెస్ట్ అండి. ఎందుకు అంటే మనకు ఓటీజీలో డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మనకు కేక్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కుకీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమన్నా నాన్ వెజ్ అంటే గ్రిల్ కానీ అలాంటివంతా ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఓటీజీ అయితే చక్కగా యూజ్ అవుతుంది. మా ఓవెన్ అయితే మనకు ప్రీ హీట్ చేసుకోవడానికి ఎక్కువ ఆ పర్పస్ కోసమే ఎక్కువ యూజ్ చేస్తారు. అందుకోసం అయితే నాకు తెలిసి ఓటీజీ ఈజ్ ద బెస్ట్ అని మాత్రం చెప్పగలనండి. ఇక నెక్స్ట్ అయితే నేను 6 మంత్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నాను అంటే 6 మంత్స్లో మనము దీన్ని యూజ్ చేసామంటే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే మనకు అసలు ఇది హెల్పా కాదా అని మాత్రం అర్థమవుతుంది. అందుకోసం అయితే అంత గ్యాప్ తీసుకున్నాను. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.